హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. వాణి చిన్న స్మైల్ చేసి ఏమనుకోనంటే ఒక మాట, అలా చెట్ల మధ్యలో ఎందుకున్నావమ్మా? ఎవరైనా నిన్ను వెంటాడారా అని అడిగింది. నేనిప్పుడు అదేమీ చెప్పలేనాంటీ, ఏమనుకోకండి అని ప్రియాంక తలదించుకొని చెప్పింది. అమ్మా నీకెందుకే, డిస్టర్బ్ చేయకు అని సాకేత్ అన్నాడు. సరేలేరా అని వాణి మామూలుగా మాట్లాడుతూనే టీ తాగి అక్కడి నుండి రాజ్కుమార్కి చేయాల్సిన పనులు మొదలు పెట్టాల్సి ఉండటంతో వెళ్ళింది. మీరు కొంచెం మీ ఫోన్ ఇస్తారా, ఒక్క ఫోన్ మాట్లాడుకోవాలి అని ప్రియాంక అడిగింది. సాకేత్ అక్కడే ఉన్న ఫోన్ ఇవ్వగానే ప్రియాంక లేచి గుమ్మం దాటి బయట లాన్లోకి వెళ్ళి ఫోన్ చేసి దాదాపు 10 నిమిషాల పాటు మాట్లాడి లోపలికి వచ్చింది. సాకేత్ అలాగే చూస్తూ ఉండడంతో ఎందుకు అలా చూస్తున్నారు అని ప్రియాంక అడిగింది. ఎందుకు ఏడ్చావా అని చూస్తున్నా, ఏడ్చిన కన్నీళ్లు చూడు ఎన్నున్నాయో అని అనగానే ప్రియాంక తన చెంపల మీద చేయి పెట్టుకొని అసలు తన కన్నీళ్లు కారింది కూడా గుర్తించకపోవడంతో వాటిని తుడుచుకుంటూ ఏం లేదండి అని చెప్పింది. సరే వెళ్ళి నా వార్డ్రోబ్లో టవల్ ఉంటుంది, తీసుకొని ఫ్రెష్ అయ్యి అప్పుడు రా, టిఫిన్ చేయొచ్చు అని సాకేత్ చెప్పాడు. మరి మీరు అని ప్రియాంక అడిగింది. మా అమ్మలా మాట్లాడుతున్నావు, ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుతామా? లేదు కదా, నువ్వొస్తే నేను వెళ్తాను అని సాకేత్ అనడంతో ప్రియాంక మొహమాటంగా ఒక నవ్వు నవ్వి ఓకే ఓకే అని చెప్పి లేచి రూంలోకి వెళ్ళింది. రోజు నిద్ర లేచి అలవాటుకే మైరాకి మెలకువ రావడంతో కళ్ళు మంటలకి కళ్ళు అస్సలు ఓపెన్ చేయలేకపోయినా ఎంతో కష్టపడి మెల్లగా కళ్ళు తెరిచి సగం పైన తన మీద పడుకొని ఉన్న సంజయ్ని చూసి చిన్న నవ్వుతో బరువు బాధ్యతలంటే ఇదేనేమో అని నవ్వుకొని సంజయ్ వైపు చూసింది. ప్రశాంతంగా ముందు రోజు ఉన్న గజిబిజి ఏది తన మొహంలో కనిపించకపోవడంతో సంజయ్ వైపు తిరిగి అలానే చూస్తూ ఉంటే మొత్తం రాత్రి మొత్తం తన కళ్ళ ముందు కనిపించడంతో అందంగా సిగ్గుపడుతూ మన లైఫ్ స్టార్ట్ అయిపోయింది, అది కూడా ఎంత బ్యూటిఫుల్గా స్టార్ట్ అయిందంటే నీలో ఉన్న సంతోషాన్ని, బాధని, ప్రేమని, ఇష్టాన్ని, కోరికని అన్నీ కలిపి చూపించావు. నాకు తెలిసి ప్రతి ఒక్కరి కలయిక సంతోషంతో మొదలవుతుంది లేదా చిన్నపాటి భయంతో, కానీ మన బంధం బాధలో నుండి, ప్రేమలో నుండి, ఇష్టం, సంతోషంగా నుండి పుట్టింది. ఈ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోను అని మైరా మనసులో అనుకొని సంజయ్ బుగ్గ మీద ముద్దు పెట్టి కుస్తీ పడుతూ మెల్లగా తనని పక్కకి జరిపి మొత్తానికి లేచేశాను అని అనుకొని ముందు ఫ్రెష్ అయి దేవుడికి దీపం పెట్టుకోవాలి అని బాగా గాఢ నిద్రలో ఉన్న సంజయ్ని మరోసారి చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. మైరా చక్కగా స్నానం చేసి చీర కట్టుకొని చూడ చక్కగా రెడీ అయి మెడలో నల్ల పూసలు వేసుకొని నుదుటి మీద కుంకుమ దిద్దుకొని చేతులు నిండుగా గాజులు కూడా వేసుకొని వెనక్కి తిరిగి అప్పటికి కూడా కదిలే దాఖలాలు లేని సంజయ్ని చూసి కిందికి వెళ్ళింది. మైరాని చూసిన వాణి నవ్వుతూ ఏంట్రా ఇవాళ రెడీ అయ్యావు, ఏదైనా విశేషమా అని అడిగింది. అదేం లేదత్తయ్య, ఇంకా ఎవరూ నిద్రలేవలేదా అని మైరా అడిగింది. సాకేత్ లేచాడు, బయట ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాడనుకుంటా అని వాణి ప్రియాంక గురించి చెప్పబోతూ ఉండగా అత్తయ్య నేను సంజు మా బంధాన్ని మొదలుపెట్టేశాం అని మైరా తలదించుకొని సిగ్గుపడుతూ కాస్త మొహమాటంగా చెప్పింది. వాణి మొహంలో ఆశ్చర్యం చేరి నిజంగానా, నిజంగా చెప్తున్నావా? చాలా చాలా సంతోషంగా ఉంది, చెప్పలేనంత సంతోషంగా ఉంది అని అనింది. మైరా వాణి కాళ్ళకి నమస్కరించి మా సంతోషాన్ని కోరుకున్న వాళ్ళల్లో మొదటి వరుసలో మీరుంటారు, థ్యాంక్స్ అత్తయ్య. ఇకపోతే సంజయ్ని ఎలా మామూలు చేయాలని అనుకున్నాను, ఈ మార్గం దొరికింది అని తలదించుకొని చెప్పింది. అంతేరా, మన ప్రేమని చూపించే పద్ధతి మారుస్తూ ఉంటే అవతల వాళ్ళు ఏ బాధలో ఉన్నా బయటపడతారు. ఇప్పుడు కరెక్ట్గా ఆలోచించావు. అటు నీ జీవితం మొదలవడమే కాకుండా సంజు కూడా మామూలుగా అయ్యేందుకు నీ ప్రేమ దోహదపడింది. సరే ముందు వెళ్ళి దేవుడికి దీపం పెట్టు, తర్వాత మాట్లాడదాం అని చెప్పింది. అలాగే అత్తయ్య అని మైరా దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడికి దీపం పెట్టి పూజ చేసి ఆఖరిగా హారతి తీసుకొని దండం పెట్టుకొని స్వామి నా జీవితం ఎలానో మొదలుపెట్టావని నిన్ను ఎన్నోసార్లు తిట్టుకున్నాను, కానీ ఇంత అద్భుతమైన జీవితాన్ని నా కోసం రాసావని నేను ఊహించలేదు. నేను పడిన కష్టాలేవీ నాకు గుర్తు రావట్లేదు. నేను నా ప్రేమ కోసం పోరాటం చేశాను అనే అనిపిస్తుంది.
అందులో గెలవడమే కాదు, ఈరోజు నా భర్త ప్రేమని చాలా ఎక్కువగా గెలుచుకున్నాను. ఇదివరకు అనుకునేదాన్ని నాలో ఉన్న ప్రేమని ఎవ్వరూ బీట్ చేయలేరు అని. కానీ రాత్రి సంజు చూపించిన ప్రేమ చూశాక తన ముందు నా ప్రేమ చాలా చిన్నదైపోయింది. బహుశా ప్రేమ అంటే మాటల్లో చూపించేది కాదు, చేతల్లో చూపిస్తే కూడా బంధం మరింత బలపడుతుందని అర్థమైంది. ఇప్పుడు సంజయ్ మీద నిన్న రోజు ఉన్న ప్రేమ కన్నా కూడా ఈరోజు ఉన్నట్టుండి అమాంతం పెరిగిపోయింది. ఎందుకో తెలియదు కానీ ఈ ప్రేమ నాకు చాలా నచ్చింది. అలానే సంజు ఈ రోజు నుండి తన పోరాటాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నాడు. అది కూడా ప్రియాంకని వెతకడం దగ్గర నుండి. దయచేసి మాకు తోడుగా నిలబడు, సంజుకి అన్యాయం చేయకు. ఇప్పటికే చాలా బాధలు పడ్డాడు, ఇంకా అంటే తట్టుకోలేడు కదా అని మైరా చెప్పుకొని, నువ్వు సాయం చేస్తావన్న నమ్మకం నాకుందిలే అని నవ్వుతూ కళ్ళు తెరిచి తృప్తిగా దండం పెట్టుకొని అక్కడి నుండి బయటకొచ్చింది. ప్రియాంక స్నానం చేసి ఫ్రెష్ అయి అబ్బా ఎంత రిలాక్స్గా ఉందో అని అనుకుని రూమ్లో నుండి బయటికి వచ్చింది. అప్పటికే సాకేత్ సోఫాలో కూర్చొని ఉండటంతో మైరా లేచి వెళ్ళి గుడ్ మార్నింగ్ సాకేత్ అని చెప్పింది. గుడ్ మార్నింగ్. ఏంటి తొందరగా లేచావు? పైగా రెడీ అవ్వడం ఏంటి? ఏదైనా పండుగనా అని నిన్నటి రోజు వరకు చాలా బాధలో ఉన్న మైరా ఈరోజు ఇలా కనిపించటంతో సాకేత్ ఆశ్చర్యంగా అడిగాడు. రూమ్లో నుండి బయటికి వచ్చిన ప్రియాంక తన చున్నీని సరిచేసుకుంటూ నేను రెడీ అయిపోయానండి, ఇప్పుడు మీరు వెళ్ళండి అని అంటూ తలెత్తడంతో గొంతు విన్న మైరా సాకేత్ వైపు నుండి తల తిప్పి వెనక్కి చూసింది. ప్రియాంక అక్కడే ఆగిపోగా తల తిప్పిన మైరా మొహంలో రక్తం చుక్క లేనట్టు పాలిపోయి అలాగే బొమ్మలా చూసింది. వస్తున్నాను అని సాకేత్ అంటూ ఉండగా ప్రియాంక తన పెదవులు బిగించి కంట్లో నిండి కన్నీళ్లు కారుతూ ఉంటే ఒక్కో మెట్టు దిగుతూ మైరా అని పిలిచింది. సాకేత్ 2 అడుగులు వేసినవాడు ప్రియాంక నోట్లో నుండి మైరా అని పేరు రాగానే తల ఎత్తి తన వైపు చూసి నీకు తను ఎలా తెలుసు అని అంటూ ఉండగా ప్రియాంక కన్నీళ్లని గుర్తించి వెంటనే వెనక్కి తిరిగి మైరా వైపు చూశాడు. మైరా వెంటనే సాకేత్ని దాటుకొని ఫాస్ట్గా వెళ్లడంతో ప్రియాంక కూడా చకచకా మెట్లు దిగి మైరా దగ్గరికి చేరగానే గట్టిగా హత్తుకుంది. మైరా కూడా తన చుట్టూ చేతులు వేసి పట్టుకొని ఎక్కడికి పోయావు, ఏమైపోయావు అని అడిగింది. అటు అప్పుడే వచ్చిన వాణికి ఇటు సాకేత్కి ఏమీ అర్థం కాకపోవడంతో అలా చూస్తూ ఉన్నారు. మైరా నీకు తను తెలుసా అని సాకేత్ ఒక అడుగు ముందుకు వేసి షాక్లో అడిగాడు. ఇద్దరూ అసలు మాట్లాడే పరిస్థితుల్లో లేకపోవడంతో మైరా ప్రియాంకని వదిలి తన కన్నీళ్లు తుడుస్తూ ఏమైపోయావు, పైగా ఇక్కడ ఇంట్లో ఎలా, నీ గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకున్నా, ఇవాల్టి నుండి మేము నిన్ను వెతకడం మొదలు పెట్టాలి అనుకున్నాం అని మైరా అనింది. సాకేత్ అలాగే బ్లాంక్గా చూస్తూ ఉండగా ఇలారా అని మైరా ప్రియాంకని తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి చెప్పు ఎక్కడికి పోయావు అసలు, ఈ ఇంట్లో ఎలా అని మైరా అడిగింది. నేను చెప్తాను అని సాకేత్ అనడంతో మైరా తల తిప్పి సాకేత్ వైపు చూసింది. రాత్రి నాకు నిద్ర పట్టక అలా రోడ్డు మీదకి వెళ్ళి పక్క వీధిలో ఉన్న పార్కుకి వెళ్ళాను. చీకట్లో నేను అక్కడ కూర్చొని ఉండగా తను చెట్ల మధ్య తాక్కొని కనిపించింది. ఎవరు ఏంటి అని మాట్లాడితే డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు, కానీ ఆపదలో ఉందని అర్థమైంది. అందుకే మన ఇంటికి తీసుకొని వచ్చి నైట్ స్టే ఇచ్చాను. ఇప్పుడు తను టిఫిన్ చేసి వెళ్ళిపోవాలి అనుకుంది. అంతలో ఇలా అసలు నీకెలా తెలుసు అని సాకేత్ తిరిగి మైరాని ప్రశ్నించాడు. ఎలా అంటే అని మైరా చెప్పబోతూ అక్కడ వాణి ఉండడంతో వెంటనే తనను తాను కంట్రోల్ చేసుకొని మేమిద్దరం క్లాస్మేట్స్ అని చెప్పింది. క్లాస్మేట్స్ అని సాకేత్ అలాగే చూశాడు. అవును మేమిద్దరం క్లాస్మేట్స్ అని ప్రియాంక వైపు చూడడంతో అవును అని ప్రియాంక తల ఆడించింది. మైరా కన్నా ఓ 2 ఏళ్లు పెద్దగా కనిపిస్తుందే, ఎలా క్లాస్మేట్స్ అయ్యారబ్బా అని సాకేత్ అనుకుని నమ్మబుద్ధి కాకపోయినా ఓకే ఓకే అని అన్నాడు. మీ ఇద్దరు ఫ్రెండ్సా అని వాణి అడిగింది. అవునత్తయ్య, తను కొద్ది రోజులుగా కనిపించలేదు, పరిస్థితి ఏంటో తెలియదు కదా. నేను సంజుని రిక్వెస్ట్ చేసి తనని వెతికించమని చెప్పాను. ఇవాళ పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నాను. అంతలో ఇలా ఇంట్లో నా కళ్ళకు కనిపించింది. ఆశ్చర్యపోయాను తెలుసా అని మైరా చెప్పింది. పోనీలే మంచే జరిగింది అని అంటూ అయ్యయ్యో మీ మామయ్యకి స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోయాను అని వాణి హడావిడిగా వెళ్లడంతో
మైరా వాణిని బాగా గమనించి వెంటనే ప్రియాంక వైపు చూసి, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏం జరిగిందో తెలుసా నీకు అసలు అని మైరా అడిగింది. అప్పటి వరకు మామూలుగా మాట్లాడిన మైరా అంతలో గొంతు మార్చి అంత గుసగుసగా మాట్లాడడంతో సాకేత్కి విచిత్రంగా అనిపించి, మైరా, తను నిజంగా నీ క్లాస్మేటేనా అని అడిగాడు. మైరా సాకేత్ వైపు చూసి, కీర్తన అక్కకి పర్సనల్ నర్సుగా ఉన్నది తనే. అక్క చనిపోయాక ప్రియాంక కనిపించలేదు కదా, తన గురించి వెతికించాలని ఇవాళ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని నేను మీ అన్నయ్య నైట్ మాట్లాడుకున్నాం. అంతలో ఇలా కనిపించింది. ఏమైనా ఈ విషయంలో నీకెంత పెద్ద థ్యాంక్స్ చెప్పాలో తెలుసా అని మైరా అనింది. సాకేత్ ఆశ్చర్యపోయి రాత్రేమడిగినా ఒక సమాధానం చెప్పలేదు. పైగా నన్ను నమ్మడం మానేసి ఏవేవో మాటలు అంటూ ఇదిగో ఈ ఇంట్లో చేరింది. చూసావా, ఏం చేసినా నేను మంచి చేశాను అని సాకేత్ అన్నాడు. ప్రియాంక సాకేత్ వైపు అలాగే చూసి, సారీ అండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది. ఇట్స్ ఓకే అని సాకేత్ అన్నాడు. సరే చెప్పు అని మైరా అడగడంతో ప్రియాంక సాకేత్ వైపు చూసి మైరా వైపు చూడడంతో, సాకేత్కి అన్నీ తెలుసు, అక్కడ ఇంట్లో మొత్తం చూసుకుంది కూడా తనే అని చెప్పింది. ప్రియాంక తలదించుకుని, నేను కొంచెం సేపాగి మాట్లాడనా, నాకు ఆకలి వేస్తుంది అని తన పట్టుకొని చెప్పింది. మైరా అలాగే చూస్తూ, నిజమేనా లేక చెప్పకుండా దాచేద్దామనుకుంటున్నావా, తప్పుకుంటున్నావా లేక తప్పించుకొని వెళ్ళిపోవాలి అనుకుంటున్నావా అని సూటిగా ప్రశ్నించింది. ప్రియాంక వెంటనే మైరా వైపు చూస్తూ తిరిగి కన్నీళ్లు పెట్టుకుంటూ తల అడ్డంగా ఊపి, ఎక్కడికి వెళ్ళను, నాకెవ్వరూ తెలియదు, ఏమీ తెలియదు, చేతిలో ₹1 కూడా లేదు. నిజంగా రాత్రి సాకేత్ కనిపించిన తర్వాత ఆ దేవుడే తనని పంపించాడు అనిపించింది. ఆడపిల్లను కదా, కొన్ని అనుమానాలు వచ్చాయి, అందుకే అనుమానపడ్డాను. కానీ ఇంటికి వచ్చి రాత్రి పడుకునేటప్పుడు ఎన్ని థ్యాంక్స్లు మనసులో చెప్పుకున్నానో నాకే తెలుసు. నిద్ర లేచాక కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. ఒక రాత్రి గడపడానికి ఒక ఇల్లు దొరికింది, అది కూడా మంచి మనుషులు దొరికారు అని తృప్తి పడ్డాను. అంతలో నువ్వు కనిపించావు. అలాంటిది ఎలా వెళ్ళిపోవాలనుకుంటాను, వెళ్ళి ఎక్కడ ఉండను, ఇక్కడెవరూ తెలీదు నాకు. చదువు పూర్తవగానే నాకు మొదట వచ్చిన ఉద్యోగం ఇదే, జగన్నాథం అంకుల్ దగ్గరే. అలాంటిది ఎక్కడికని వెళ్ళను, ఎవరి దగ్గరికి వెళ్ళను అని ప్రియాంక చెప్పింది. మైరా ప్రియాంక చేతులు పట్టుకొని, ప్లీజ్ ఏడవకు అని కన్నీళ్లు తుడిచి, సరే నువ్వు కాస్త టిఫిన్ చేయి, నేను వెళ్ళి సంజుని నిద్రలేపుతాను, మనం కాస్త బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అని మైరా చెప్పింది. బయటకా, నేను రాను అని ప్రియాంక ఉన్నపలంగా కంగారు పడడంతో సాకేత్ మైరా ఆశ్చర్యపోయారు. సాకేత్ అడుగు ముందుకు వేసి, నిన్నెవరైనా బెదిరిస్తున్నారా, కీర్తన చావు గురించి నీకేమైనా తెలుసా అని అడిగాడు. మైరా అని వాణి పిలుస్తూ రావడంతో ముగ్గురు సైలెంట్ అయిపోగా, ఇదిగో నీకు సంజుకి కాఫీ, నేను ప్రియాంక సాకేత్ తాగేశాం అని వాణి చెప్పింది. అలాగే అత్తయ్య అని మైరా ట్రే తీసుకొని, సరే నువ్వు కాస్త టిఫిన్ చేయి అని చెప్పి, అత్తయ్య తను నిన్నంతా సరిగా ఫుడ్ తీసుకోలేదు, కొంచెం కడుపు నిండుగా పెట్టండి అని చెప్పి సాకేత్ వైపు చూసి, ఇంకేం మాట్లాడొద్దు అని సైగ చేసి తను అక్కడి నుండి వెళ్ళింది. మైరా రూమ్లోకి వెళ్ళి ఫాస్ట్గా బెడ్ దగ్గరికి వెళ్ళి పక్కన ట్రే పెట్టి, సంజు సంజు అని తన వీపు మీద కొట్టి మరీ లేపింది. సంజయ్ మెల్లగా నిద్రలో నుండి మెలకువ రావడంతో కదులుతూ, ఏంట్రా కొంచెం సేపు పడుకోనివ్వు అని చేతిని బెడ్ మీద తడుముతూ అన్నాడు. అయ్యో సంజు లేరా, మన ఇంట్లో ప్రియాంక ఉంది అని మైరా చెప్పింది. ఆ మాటతో ఆశ్చర్యపోయిన సంజయ్ నిద్ర కళ్ళని టక్కున తెరిచి బోర్ల పడుకున్న వాడల్లా వెల్లికిలా తిరిగి, ఏం మాట్లాడుతున్నావు అని అన్నాడు. నేను నిజం చెప్తున్నాను, నిద్ర లేచి ఫ్రెష్ అయి హాల్లోకి వెళ్ళేటప్పటికీ ప్రియాంక కనిపించింది. సాకేత్కి నైట్ పార్కులో చెట్ల మధ్య దాక్కొని కనిపించిందంట. జాలి వేసి తనని ఇంటికి తీసుకొచ్చాడట. నైట్ మొత్తం ఇంట్లోనే ఉందంట. అసలు మనం కొంచెమైనా ఊహించామా? ఇవాల్టి నుండి తనని వెతకడమే పనిగా పెట్టుకోవాలి అనుకున్నాం. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు తానే ఇంట్లో కనిపించింది. ఇప్పుడు హాల్లోనే ఉంది. నువ్వు లేచి కాఫీ తాగి ఫ్రెష్ అయితే మనం కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుకోవడానికి బాగుంటుంది అని మైరా చెప్పింది. సంజయ్కి నిద్ర సరిపోక లేచి కూర్చొని మైరా భుజం మీద తలవాల్చి, దేవుడికి మన మీద జాలి కలిగిందనుకుంటా అని అన్నాడు. అవును, నాకు కూడా అలాగే అనిపించింది అని మైరా అనింది. నువ్వు నా లైఫ్లో అడుగు పెట్టడమే నా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్తో వచ్చేసావు మైరా, థ్యాంక్ యూ సో మచ్ అని సంజయ్ కళ్ళు మూసుకొని ఇష్టంగా చెప్పడంతో మైరా చిన్న నవ్వుతో, ఇదిగో నువ్వు ఇలా టైం వేస్ట్ చేయకు, ఇదిగో కాఫీ అని ఇవ్వడంతో సంజయ్ లేచి కాఫీ తీసుకున్నాడు.
ఇద్దరు కాఫీ ఫినిష్ చేశాక సరే నేను జడ వేసుకోవాలి, ఈలోపు నువ్వు ఫ్రెష్ అయి వచ్చాయి అని మైరా తలకి ఉన్న ముడిని విప్పి జుట్టుని ఆర్పుకుంటూ బెడ్ మీద నుండి లేచింది. సంజయ్ లేస్తూ మైరా వైపు ఒక క్షణం పాటు చూసి దగ్గరికి వెళ్ళి టచ్ చేశాడు. ఏమైంది, ఏంటి విషయం అని మైరా వెనక్కి తిరగడంతో అబ్బా అన్నీ తప్పుగా అనుకుంటావు, వీపు మీద బైట్ ఉంది అని సంజయ్ అన్నాడు. మైరా వెంటనే వీపు మీద చేయి పెట్టుకొని తడిమి ఓవర్గా కనిపిస్తుందా అని అడిగింది. అంటే అర్థమవుతుంది అని తన చూపు మెడ మీదకి వెళ్ళడంతో ఇక్కడ కూడా అని తన మెడకి కాస్త పక్కన చేయి పెట్టి సంజయ్ నవ్వుని ఆపుకుంటూ అన్నాడు. మైరా ఫాస్ట్గా అద్దం దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని ఏడుపు మొహం పెట్టి వెనక్కి తిరిగి సంజయ్ దగ్గరికి వెళ్ళి భుజం మీద గట్టిగా ఒకటిచ్చి మొత్తం నీ వల్లే అని అనింది. ఇదిగో నన్నే మనకు, అది నీ వీక్ పాయింట్ అని సంజయ్ నవ్వడంతో మైరా కళ్ళు మూసుకొని తల పట్టుకొని ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ముందు వెళ్ళి స్నానం చెయ్యి, నేను ఎలాగోలా కవర్ చేసుకుంటాను అని చెప్పింది. అంటే ఒకసారి మొత్తం చెక్ చేద్దాం, మళ్ళీ నువ్వు ఇబ్బంది పడకుండా అని సంజయ్ మైరాని పట్టుకోబోతూ అన్నాడు. ఆహాహా ఆ పప్పులేవి ఉడకవు అని నడుం మీద చేయి పెట్టుకొని అంత అవసరం లేదు నువ్వు పోవచ్చు అని సంజయ్ని నెట్టడంతో సంజయ్ నవ్వుతూ తన భుజాన ఉన్న టవల్ లాక్కొని కదిలాడు. సంజు అది నా టవల్ అని మైరా అరవడంతో ఇక నీది నాది లేదు, అంతా మనదే, ఏం పర్వాలేదు అని సంజయ్ డోర్ క్లోజ్ చేయడంతో మైరా చిన్న స్మైల్ చేసి జుట్టుని చేతితోనే విదిలిస్తూ వెళ్ళి బెడ్ మీద కూర్చుంది. సంజయ్ 10 నిమిషాల్లో తిరిగి రావడంతో మైరా అప్పటికే బెడ్ మొత్తం సర్ది ఆరిన జుట్టుని దువ్వుకుంటూ కనిపించడంతో డాన్ అని పిలిచాడు. మైరా వెనక్కి తిరిగి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేశాను, మొదట్లో 1-2 సార్లు పిలిచావు, తర్వాత ఒక్కసారి కూడా పిలవలేదు, మళ్ళీ ఈరోజే పిలుస్తున్నావు, ఏమైంది సార్ అని అడిగింది. ప్రేమైంది, యాక్చువల్లీ అప్పుడు పెళ్ళయ్యాక నువ్వంటే ఇష్టం మీద అనుకోకుండా నోరు జారి పిలిచేవాడిని, ఆ తర్వాత నేను ఇష్టపడుతున్నా అని నీకు తెలిసిపోతుందని కంట్రోలింగ్గా ఉండడం కోసం గుర్తు పెట్టుకొని పేరుతో పిలిచేవాడిని. ఇప్పుడు నువ్వే నా సొంతం అయిపోయావు, ఇక పిలుపుదేముంది, నా ఇష్టం, ఎప్పుడెలా పిలవాలనిపిస్తే అలా పిలుస్తాను, అది బేబీ కావచ్చు, హనీ కావచ్చు, లేదా మై డియర్ పెళ్ళామని కూడా కావచ్చు అని సంజయ్ నవ్వుతూ అన్నాడు. పిలుస్తారు, ఎందుకు పిలవరు, చదువుకునే పిల్లని పెళ్లి చేసుకొని నా జీవితం ఆగమాగం చేసేసావు, సిగ్గు లేకపోతే సరే అని మైరా అద్దంలో నుండి చూస్తూ అనింది. అచ్చా అలానా, సరే ఒక పని చేద్దాం, వెళ్ళిపోవే ఇంటికి, వెళ్ళిపో, చదువు పూర్తి చేసుకొని నిదానంగా రావచ్చు, ఈ లోపల నాకేదైనా అవసరాలు ఉంటే వేరే ఎక్కడైనా ఏదైనా ట్రై చేస్తాను అని సంజయ్ అన్నాడు. మైరా చిన్న క్లిప్ పెట్టి జుట్టుని వదిలేసి సంజయ్ వైపు తిరిగి నిన్నటి వరకు నా చుట్టూ ఎలా తిరిగావో గుర్తు చేసుకోమ్మా, ప్రేమిస్తున్నాను, నా లైఫ్లో నువ్వు తప్ప ఎవ్వరూ లేరు, మైరా ప్లీజ్ ప్లీజ్ అనలేదు, ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయావా అంటే ఒక్క నైట్ నాతో గడపగానే మొత్తం అయిపోయిందా, అసలు కదా ఇప్పుడే మొదలైంది, ముందు ముందు నీకు బాగా ఉందిలే, చుక్కలు చుక్కలు కనిపిస్తాయి, డ్రెస్ తీసి పెట్టాను, ఫాస్ట్గా రెడీ అవ్వు అని మైరా చెప్పింది. సంజయ్ నవ్వుతూ 5 నిమిషాల్లో రెడీ అయిపోయి వెళ్దామా అని అన్నాడు. వెయిటింగ్ బాబు అని మైరా అనడంతో ఇద్దరు కలిసి హాల్లోకి కదిలారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక ముందు కమెంట్స్ విషయానికి వచ్చేస్తే డాన్ మైరాని డాన్ ప్రియాంకని చూస్తుందా లేదా ప్రియాంక డాన్ని చూస్తుందా అని చాలా డౌట్ పడ్డారు. అంటే ఇంట్లో ఉండే అమ్మాయి కదా, సో అలా ఎలా మిస్ చేస్తే చాలా అన్యాచురల్గా అనిపిస్తుంది. ప్రియాంక టిఫిన్ చేయాలని అడిగింది, సో ఇంటి కోడలు ఆ టైంకి నిద్రలేస్తుంది కదా, సో ఇంట్లో ఉన్న మనిషిని చూడకుండా పోయే ప్రసక్తే లేదు కదా, సో కొంచెం న్యాచురల్గా వెళ్ళిపోయాను. ఇక ఇప్పుడైతే డౌట్ పడద్దు, వీళ్ళిద్దరూ వెళ్ళేసరికి ప్రియాంక ఉంటుందా లేదా అని. ఉంటుంది, బయటికి వెళ్ళాలంటే భయపడే అమ్మాయి పారిపోదు కదా, సో తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది మనం ఫర్దర్గా స్టోరీలో చూద్దాం. ఎలా అనిపించిందో ఈ అప్డేట్ కమెంట్ చేయండి. ఇకపోతే నా హెల్త్ ఎలా ఉందని చాలామంది అడుగుతున్నారు.
యాక్చువల్లీ 85% సెట్ అయిపోయాను. అంటే నాకు మాత్రమే కాదు కదా, సో ఇంట్లో అంతా సెట్ అవ్వాల్సిన థింగ్స్ కొన్ని ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు వచ్చిన ఫీవర్స్ అంతా మంచివి కాదు కదా, సో మనిషిని చాలా డౌన్ చేశాయి. ఫీవర్ లేదు, అంతా మంచిగా ఉంది, బట్ ఏదో తెలియని ఒక స్ట్రెస్, నీరసం ఉంటుంది కదా, అది అలానే ఉంది. సో అది కొంచెం నార్మల్ అవ్వాలి. ఇకపోతే 3 అప్డేట్స్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఓవర్ స్ట్రెస్ అయితే మళ్ళీ ఈ ఫీవర్ తిరగబెట్టేస్తుంది. సో అందుకే నేను అంటే అంత స్ట్రెస్ తీసుకోవాలనుకోవట్లేదు. బికాజ్ ఏదైనా మన హెల్త్ బాగుంటేనే కదా చేయగలుగుతాం. ఇప్పుడు బాగుంది కాబట్టి ఒక అప్డేట్ నుంచి 2కి వచ్చాను. అలా కాకుండా ఒకేసారి 3 ఇచ్చేసానంటే 2 రోజులకు మళ్ళీ పడిపోతాను. అప్పుడు మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది, నా వల్ల నా ఇంట్లో వాళ్ళకు కూడా ఇబ్బంది. సో అంత స్ట్రెస్ లేకుండా సింపుల్ వేలో మనకి కంఫర్ట్గా ఉండే విధంగా మీరు ఇబ్బంది పడకుండా ఉండేలా వెళ్ళిపోదామని ఇలా 2 అప్డేట్స్ ఇస్తున్నా. సో అర్థమైతే చేసుకున్నారు అందరూ. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. చాలా 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 థ్యాంక్స్. ఎవరో తెలియకపోయినా మనం వేరే వాళ్ళు బాగుండాలని కోరుకోవడం, ఇట్స్ ఏ వెరీ బిగ్ బ్లెస్సింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఇకపోతే ఆర్సీ గురించి చాలామంది కొత్త స్టోరీ స్టార్ట్ చేయొద్దు, ఇదే 2 పార్ట్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. యాక్చువల్లీ అప్పటికే మీకు దీని మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది. బికాస్ మనకి నచ్చిన క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా మారితే యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. యాక్చువల్లీ నేను రాబోయే చందమామ స్టార్ట్ చేయక ముందు నుంచే చెప్తున్నాను దీనివల్ల నాకు నెగిటివిటీ వస్తుంది అని. నెగిటివ్ కమెంట్స్ ఎక్కువ వస్తాయి, నేను తీసుకోలేను అని. యాక్చువల్లీ నెగిటివ్ కమెంట్స్ నేను తీసుకోనని మీకు తెలుసు కాబట్టి నేను ఎక్కడ సఫర్ అవుతానని ఇవ్వలేదు. బట్ ఇప్పటి వరకు అయితే దాన్ని హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా ఇష్టపడుతున్నారు రాబోయే చందమామని. కానీ ఫర్దర్గా ఇలానే ఉండదు కదా స్టోరీస్. సో మీ ఇష్టానికి చూద్దాం. మీకు నచ్చినంత వరకు హ్యాపీగా మీరు అడిగినట్టు 2 అయినా ఇస్తాను నేను, దేవాంశు స్టోరీ అయిపోతే. ఒకవేళ అలా వద్దు కొత్తదే స్టార్ట్ చేయమని అడిగితే అలాగే చేస్తాను. మీ దారిలోనే వెళ్ళిపోదాం. బికాస్ చదివేది మీరు, చదివి కాసేపు రిలాక్స్ అవ్వాల్సింది మీరు కాబట్టి ఆ విధంగానే చూద్దాము. ఇకపోతే ప్రస్తుతానికి అంతే ముచ్చట్లు. ఆర్సీని అయితే మీరు బాగా ఇష్టపడడానికి మెయిన్ రీజన్ పూజ ఇన్నోసెన్స్. ఇక రేవంత్ పోలీస్ కదా, పవర్ఫుల్నెస్ అదంతా ఎప్పుడు చూపిస్తారు అంటే సిచ్యువేషన్స్ని బట్టి. పోలీస్ కదా అని ఇంట్లో కూడా సీరియస్గా లాఠీ పట్టుకొని ఉండరు కదా. సో ఇంట్లో యాక్చువల్లీ రేవంత్ చాలా కూల్ పర్సన్. పూజ ఎంత ఇన్నోసెంటో రేవంత్ అంతా కూల్గా ఉంటాడు, కూల్గా ఆలోచిస్తాడు. బట్ తన ప్రొఫెషన్ని బట్టి బయట మాత్రమే కదా అది చూపిస్తాడు. సో ఫర్దర్గా అది మీకు కనిపిస్తుంది తన బిహేవియర్లో. అది ఎక్కడ ఏంటి అంటే ఇంక ముందు స్టోరీలోకి వెళ్ళాలి. ప్రస్తుతానికైతే రేవంత్ పూజ ప్రేమని గెలుచుకొని పనిలో ఉన్నాడు కాబట్టి భార్య దగ్గర పవర్ఫుల్గా ఉంటే కుదరదు, చాలా అణిగి ఉండాలి కాబట్టి మా రేవంత్ అలా కూల్గా వెళ్ళిపోతున్నాడు. సో ప్రస్తుతానికి దాన్ని ఎంజాయ్ చేయండి. సో ఆఫ్టర్ దట్ స్టోరీలోకి వెళ్తాం మనం. ఇక అంతే ముచ్చట్లు. మనం నెక్స్ట్ అప్డేట్ అదే ఆర్సీతో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్గా.